రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణము. ఫ్రెండ్స్, మనం గత పాఠాల్లో ఒక చరరాశి లేదా రెండు చరరాశులు గల రేఖీయ సమీకరణాలను సాధించడం గురించి నేర్చుకున్నాం. ఉదాహరణకి, మీ మిత్రుడికి పరీక్ష కోసం 3 కొత్త పెన్నులు తీసుకున్నారు అనుకుందాం. నువ్వు అప్పుడు అతన్ని ఎంత అయింది అని అడిగావు అనుకుందాం. అతను 3 పెన్నులు కలిపి 36 రూపాయలు అయ్యాయి అని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు మరి ఒక్క పెన్ను ఖరీదు ఎంత ఉంటుంది? మనం ఈ సమస్యని ఏకవస్తు పద్ధతి ద్వారా సాధించవచ్చు, లేదా దీన్ని రేఖీయ సమీకరణం ద్వారా కూడా సాధించవచ్చు. ఒక్కొక్క పెన్ను ఖరీదు x రూపాయలు అనుకుంటే 3 పెన్నుల ఖరీదు xకి 3 రెట్లు, అంటే 3x = 36 అవుతుంది. ఇప్పుడు x = 36/3 = 12. కాబట్టి ఒక్కొక్క పెన్ను ఖరీదు 12. ఇక్కడ 3x = 36 అనేది ఒకే చరరాశి xలో గల ఒక రేఖీయ సమీకరణం. దీన్ని సాధిస్తే మనకి x విలువ వస్తుంది. ఇప్పుడు మనం మరొక ఉదాహరణ తీసుకుందాం. నేను కూరగాయలు అమ్మే వర్తకుడి దగ్గర గంట క్రితం 150 రూపాయలకి స్ట్రాబెర్రీలు కొన్నాను అనుకుందాం. కానీ నేను వాటిని తిరిగి ఇచ్చేసి వాటికి బదులుగా యాపిల్స్ మరియు జామకాయలు తీసుకోవాలనుకున్నాను. కానీ ఆ వర్తకుడు డబ్బులు వెనక్కి ఇవ్వను, కావాలంటే 150 రూపాయలకి సరిపోయే పళ్ళు తీసుకోమన్నాడు అనుకుందాం. ఒక్కొక్క యాపిల్ వెల 12 రూపాయలు, ఒక్కొక్క జామ పండు వెల 5 రూపాయలు. నేను చెల్లించిన 150 రూపాయలకి సరిపడా నేను ఎన్ని యాపిల్స్ మరియు ఎన్ని జామ పళ్ళు తీసుకుని ఉంటానో ఊహించగలరా? సరే, కనుక్కుందాం. మనం 2 రాశులు కనుక్కోవాలి. అవి యాపిల్ పళ్ళ సంఖ్య మరియు జామ పళ్ళ సంఖ్య. కాబట్టి ఇవి 2 చరరాశులే. నేను యాపిల్ పళ్ళను x అని, జామ పళ్ళని y అని అనుకుంటాను. వీటిని మనం చరరాశులుగానే సూచించడానికి కారణం ఇప్పటి వరకు వాటి విలువలు మనకి తెలియదు కాబట్టి x యాపిల్ పళ్ళ ఖరీదు 12x, కారణం ఒక్కొక్క యాపిల్ ఖరీదు 12 రూపాయలు. కాబట్టి x యాపిల్ పళ్ళు x × 12, అంటే xకి 12 రెట్లు, అంటే 12x. అదేవిధంగా y జామ పళ్ళు ఖరీదు 5y, కాబట్టి మొత్తం 12x + 5y 150కి సమానం కావాలి. కారణం ఈ మొత్తానికి నేను పళ్ళు మార్చుకుంటున్నాను కాబట్టి, అంటే 150 రూపాయలకి నేను ఇచ్చాను, మళ్ళీ దానికే ఈ పళ్ళు తీసుకుంటున్నాను కాబట్టి. 2 చరరాశులు కలిగిన ఈ రేఖీయ సమీకరణాన్ని మనం సాధించాలి. దీన్ని ఎలా సాధిస్తాం? x యొక్క భిన్న విలువలకి y విలువల్ని కనుక్కుందాం. దీనికోసం మనం సమీకరణాన్ని y కర్తగా మార్చి రాద్దాం. ముందుగా 12xని రెండో వైపుకి తీసుకెళ్తే అది 5y = 150 - 12x అవుతుంది. కాబట్టి y = 150 - 12x/5. x = 0 అనుకుంటే y = 150/5 = 30. x = 5 అనుకుంటే y = 150 - 12 × 5/5 = 150 - 60/5 = 18. ఇప్పుడు మనము రేఖాచిత్రాన్ని గీయడానికి 2 బిందువులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వీటిని x మరియు y అక్షాల ప్రకారం గ్రాఫ్ పై గుర్తిద్దాం. ఈ బిందువులకు కలిపితే మనకి సరళ రేఖ వస్తుంది. కాబట్టి 2 చరరాశుల్లో గల రేఖీయ సమీకరణ రేఖాచిత్రం ఒక సరళ రేఖ. ఈ రేఖపై గల అన్ని బిందువులు 2 చరరాశుల్లో గల ఈ రేఖీయ సమీకరణాన్ని సాధిస్తాయి. కాబట్టి దీనికి అనంత సాధనలు ఉంటాయి. తర్వాత వీడియోలో 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జతని ఎలా సాధిస్తామో నేర్చుకుందాం. అప్పటి వరకు సెలవు.